సన్నద్ధమవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తాను. అందువల్ల చెప్తున్నారు తెలుసా, సోషల్ మీడియాలో కాదు అభినందనలు ఏం చెప్తున్నారు అంటే మీకు ఫేక్ ప్రచారం మంచిగా చేసిండ్రు, తర్వాత గెలవందాన్ని గెలుస్తారని చెప్పి రకరకాలు చేసి అయినా కానీ మనం గెలవలేకపోయినామని చెప్పేసి అభినందనలు చెప్తా ఉన్నాడు ఆయన. మీరు చేస్తున్న పని మీకు ఎవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు, మీకు ఎవరికి నేను ఇచ్చేదేమీ లేదు. అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో, నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి, సన్నద్ధమవుదాం. అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనాం. ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నా. అభినందనలు చెప్తున్నాడు. ఎందుకంటే మీరు బాగా బాగా ఫేక్ ప్రచారం చేసిరు, అయినా కానీ మనం గెలవలేకపోయినామని చెప్పేసి బాధపడుతున్నాం కేటీ రామారావు. ఇక తుస్సుమన్న పెయిడ్ సర్వేలు, మొత్తం పెయిడ్ సర్వేలు ఏం చేసినాయి, ఫస్ట్ మొత్తం బీఆర్ఎస్ఏ గెలుస్తున్నది, సునీతనే మొత్తం విజయం ఖాయం అట్లా అని చెప్పినాయి. ఎందుకంటే గెలిచేది అంటే ఓటేదాకా, ఎందుకంటే అట్లనే సునీతనే గెలుస్తుంది బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పేసి కారు కోటేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఇజ్జత్ పోతుందని చెప్పేసి మళ్ళీ ఏం చేసిండ్రు, నవీన్ యాదవ్ గెలుస్తుండని చెప్పేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత నవీన్ యాదవ్ గెలుస్తున్నటువంటి మాట చెప్పిండ్రు. కాకపోతే ఏంటంటే అది కూడా కొంచెం అటు ఇటు హెడ్జ్లో ఉండొచ్చు అని అన్నారు. అది కాదు లెక్క, అసలు మాటలు చెప్పాలి. నమ్మకం ఉండదు, నమ్మకం పోతుంది బరాబర్ చెప్పకపోతే. ఇక V6 వెలుగు పేరిట ఫేక్ వీడియోలు, నకిలీ క్లిప్పింగ్లు వైరల్ చేసిన గులాబీ టీం, అందుకని ట్యాంక్ చెప్తున్నాయన ఎవరు, కేటీ రామారావు. ఇక గుయ్యమనిపించిన జూబ్లీహిల్స్ ఓటర్లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి నమోదైంది. బీఆర్ఎస్ చేసిన ఫేక్ ప్రచారం బెడిసికొట్టింది, పెయిడ్ సర్వేలు తుస్సుమన్నాయి. పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చిన ఓట్ షేర్ మెజార్టీ లెక్కలు తుది ఫలితంతో తలకిందులయ్యాయి. ఈ నియోజకవర్గంలో చాలా సర్వే సంస్థలు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంటుందని, మెజార్టీ తేడా కేవలం 10,000 లోపే ఉంటుందని చెప్పి చాలామంది మనం చెప్పినాం, క్లియర్గా 20,000 దాటుతుందని. కాంగ్రెస్కు 40 నుంచి 48% మధ్యనే ఓటు షేర్ దక్కుతుందని అంచనా వేశాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో రికార్డు మెజార్టీని 51% ఓట్లను సాధించి ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేశారు. కొన్ని సర్వే సంస్థలు పోలింగ్ సరళిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనవి అయినా కానీ మేము ఏం చెప్పిందే కరెక్టు ఇట్లా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తం తుస్సుమనే చాలా నమ్మేటట్టు లేదాలని. పైసలు ఇస్తే ఎవరికి పైసలు ఇస్తే వాళ్ళ సైడ్ చెప్తున్నారట మీరే గెలుస్తారు సార్ అని. ఇప్పుడు ఈ జ్యోతిష్యులు చెప్తారు కొంతమంది, నువ్వే ముఖ్యమంత్రి అవుతావు సార్, మనదే గవర్నమెంట్ వస్తారు. ఇప్పుడు అన్ని పార్టీలకు మనదే గవర్నమెంట్ వస్తే ఎందరు ముఖ్యమంత్రులు అవుతారు, ఎన్ని పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఇగో ఇట్లున్నది అనమాట వీళ్ళది కూడా. గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తాం, అగో గోడ కొట్టినారు మిమ్మల్ని. జూబ్లీహిల్స్ ఓటమి మాకు సెట్ బ్యాక్ కాదు అని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. గోడ కొట్టిరాట మళ్ళీ వస్తాడట. గోడ కొంది కొట్టిరే రామన్న, మేమే గెలుస్తామంటివి కానీ మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, అట్లా అవుతుంది. ఇంకో ప్రచారం ఏం చేద్దరు తెలుసా, ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోతే బీసీ వాదమే లేదనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు దుర్మార్గులు. బీసీ వాదమే లేదనేటువంటి ప్రయత్నం చేస్తే లేదు బీసీ ఓటర్లు చైతన్యం వేరు కాబట్టి బరాబర్ మనోడిని గెలిపించుకుందామనేటువంటి ఉద్దేశంతో బరాబర్ ఓట్లు వేసింది గెలిపించుకున్నారు. ఇది కూడా అంటే ఇది చేసే ప్రమాదం ఉండే, మనం చాలాసార్లు ఈ విషయాన్ని కూడా డిస్కస్ చేసినాం. కానీ బరాబర్ మంచి తీర్పే ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్ ప్రజలు. బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనాయి అని చెప్పేసి అంటున్నాడు. రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది. స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడతాం, కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశ పడం. బీహార్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అయిందని చెప్పేసి విమర్శలు. ఇప్పుడు ఈయన ఓడిపోయినందుకు కాదు, బీహార్లో కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషపడుతున్నట్టు ఆయన. ఎట్లుంటుంది అన్నట్టు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.